ఎలా ఉన్నారు? ఎగ్ రైస్ చేస్తున్నానండి. ఎగ్ బిర్యానీకి మించే ఉంటుంది టేస్ట్. మీరు కూడా ఎప్పుడన్నా ఈ విధంగా ట్రై చేయండి. మామూలుగా చేసే ఎగ్ రైస్ కన్నా ఈ విధంగా కోడిగుడ్లు ఉడకబెట్టిన ఎగ్ రైస్ సూపర్గా ఉంటుంది. ఫస్ట్ అయితే కొద్దిగా ఆయిల్ పోసుకొని కోడిగుడ్లు వేసుకున్నానండి. దాంట్లో కొంచెం ఉప్పు, కొంచెం పసుపు పొడి వేసి బాగా ఫ్రై చేసుకున్నా. ఎంత బాగా ఫ్రై చేస్తే అంత బాగండి. దాంట్లో అది తీసేసినాక మళ్ళీ కొద్దిగా ఆయిల్ వేసుకొని దాంట్లోకి బీన్స్ కాయలు, కొన్ని పచ్చిమిరపకాయ ముక్కలండి చిన్న చిన్న కట్ చేసుకున్నాను నేను. అవన్నీ బాగా వేగినాక కొంచెం ఎర్రగడ్డ, పచ్చసోనా ఉడకబెట్టి పక్క తీసుకున్న పచ్చసోనా అవన్నీను. ఆ తర్వాత ఇవి వేయించిండే గుడ్లండి, కోడిగుడ్లు వేయించి పక్కన తీసి పెట్టుకున్నవి అవన్నీ వేసుకున్నానండి. తర్వాత వచ్చేసి ఎర్రగడ్డలు, కొంచెం కొత్తిమీర సర్వ్ చేసుకున్నానండి దాంట్లోకి. అసలు ఎంత బాగుందంటే టేస్టు సూపర్గా ఉందండి. మీరు కూడా ఈజీగా మన ఛానల్లో అన్నీ ఈజీ రెసిపీసే ఉంటాయి, ఖచ్చితంగా చూడండి.